SK6 టీవీ ఛానల్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల ప్రత్యేక నిధులతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తామని పేర్కొన్నారు. అలాగే స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన పరిశ్రమలు నెలకొల్పుతామని ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి నది కలుషితం కాకుండా ఎస్టీపీలను నిర్మిస్తామని, పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అలాగే మన చుట్టూ జరిగే ఎప్పటికప్పుడు తాజా వార్తలు వీక్షించేందుకు SK6 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా ఇప్పుడు మన ప్రాంతానికి మొట్టమొదటిగా 100 కోట్లు ఇచ్చిండు. ఆ 100 కోట్లలో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటిగా మాట ఇచ్చిన మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఇలా చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనే భాగంలో మరి అదే నిధులతోటి డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్ రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదటగా 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయిన ఒక టెండర్ అయికి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రైన్ కాలువలు ఉన్నాయి. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రైన్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందనే విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై గురించి చేయడం జరిగింది. ఈరోజు గోదావరిలో కానీ సింగరేణికి కానీ మనకు తాగడానికి నీళ్లు కరువైనటువంటి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో నీళ్ళున్నాయి. ఒక 5 కోట్ల రూపాయలు మంచినీటికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి టెండర్ పిలవడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని జంక్షన్స్ ఏర్పాటు చేశారు. విలువ కంటే ఎక్కువ విలువిచ్చి కొంత నిధులను దుర్వినియోగం చేశారు. కానీ ఈసారి 2 కోట్లతో దాన్ని ప్రత్యేకంగా కేటాయించి సరైన ప్రాంతాల్లో జంక్షన్స్ ఏర్పాటు చేయడానికి, ఒక శుద్ధీకరణ చేయడానికి ఒక 2 కోట్ల రూపాయలు టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. అదే మాదిరిగా ఫ్రూట్ మార్కెట్, మీకు ఒక అంశం తెలియాల్సిన అవసరం ఉంది. ఫ్రూట్ మార్కెట్ అంటే దానికి ఒక ఏర్పాటు చేసినారు. గతంలో టెండర్ వచ్చిందని చెప్పి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి కూడా చేయడం జరిగింది. మీరు గమనించాల్సిన అవసరం ఉదాహరణ దానికి ఎన్ఓసి రాలేదని కట్టాయి. ఎంత నిర్లక్ష్యం అంటే సోదరులారా, అసలు సింగరేణి మనకి ఇచ్చినట్టుగా దాని ఎన్ఓసీయే రాలేదు. కళ్యాణం చేసినాం. భవిష్యత్తు మస్జిద్కు సంబంధించిన రంజాన్ కానీ మరి ఈద్గాకు సంబంధించిన అంశాలు చెట్లు కట్టేలు కానివ్వండి, లైట్లు కానివ్వండి, అవన్నీ కట్టించి ఖచ్చితంగా సింగరేణి దాన్ని టేక్ ఓవర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఏ ఒక్క చనిపోయిన వాడు వచ్చినా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. అది త్వరలోనే వాళ్ళందరూ కూడా ఇప్పించి పూర్తి చేస్తాం.